మహాలక్ష్మి సీరియల్ ముందుగానే ఎపిసోడ్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే, ఇక విహారీ అయితే తన గదిలో కూర్చొని రేపటి ఫ్యాషన్ డిజైనర్ గురించి ఆలోచిస్తూ ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఎలా చెప్పాలి అని ఏం ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి అయితే అప్పుడే విహారీ గదిలోకి వెళ్తుంది. ఏమైంది విహారీ గారు, ఏం ఆలోచిస్తున్నారు అని విహారీని అడుగుతుంది. ఇక విహారీ అయితే ఏం లేదు కనక మహాలక్ష్మి, రేపు ఫ్యాషన్ డిజైనర్ గురించి మనం మాట్లాడాలి కదా, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను కనక మహాలక్ష్మితో అంటాడు. ఓ ఇంతేనా, ఆల్రెడీ నేను దాని గురించి ఏర్పాట్లు చేశాను, ఆ ప్రోగ్రాం గురించి ఎలా చేయాలి అని కనక మహాలక్ష్మి విహారీతో అంటుంది. ఇక విహారీ అయితే వావ్, కనకమహాలక్ష్మి అప్పుడే నువ్వు అది ఏర్పాట్లు చేసావా, ఏం చేసావు, ఏం చెప్పబోతున్నావు ఒకసారి నాకు చెప్పు అని విహారీ అడుగుతాడు. ఇక కనకమహాలక్ష్మి మన బ్రాండ్ ఫ్యాషన్ డిజైనర్ ముందు దాని గురించి చెప్పాలనుకుంటే ముందు చేనేత వస్త్రం గురించి మన ప్రోడక్ట్ నేమ్ వీతో స్టార్ట్ చేశాము, మన బ్రాండ్ నేమ్. కనకమహాలక్ష్మి థ్యాంక్ యూ కనకమహాలక్ష్మి అని ముందుకు వెళ్ళేసరికి స్కిప్ అయి విహారీ అయితే కింద పడిపోతూ ఉండగా ఇక కనకమహాలక్ష్మి అయితే తనను పట్టుకుంటుంది. ఇక విహారీ అయితే కనకమహాలక్ష్మి ఒడిలో పడిపోతాడు. ఇక కనకమహాలక్ష్మి మెడలో ఉన్న తాళి, విహారీ మెడలో ఉన్న తాళు రెండు చిక్కుముడి పడిపోతుంటాయి. ఇక వీళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇక యమునమ్మ గారు అప్పుడే తన విహారీ గదిలోకి అయితే వస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా ఉండేసరికి యమునమ్మ గారు అయితే ఒకసారి షాక్ అయిపోతుంది. ఇక విహారీ కనకమహాలక్ష్మి అయితే ఇద్దరు తన మధ్యలో ఉన్న తాడిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి వీళ్ళ ఇద్దరిని చూసిన యమునమ్మ గారు ఏం మాట్లాడుతారు అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.